ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆడపిల్లలపై అఘాయిత్యాలు నికృత్యంగా మారాయి. నెలల పసిపాప మొదలుకొని ఆడివారిపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని చోట్ల జరుగుతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అనుమానాస్పద మరణాలతో ఆడవాళ్ల భద్రత ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇక జరుగుతున్న ఘటనలకు నిలువరించలేకపోయినా కనీసం నిగ్గు తేల్చలేకపోయినారు పోలీసులు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటన, విజయనగరం జిల్లా జిలకవలస ఘటన, గుంటూరు జిల్లాలోని కొత్తరెడ్డిపాలెం ఘటన ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి మైనర్ బాలిక అదృశ్యమై నేటికి 10 రోజులు గడుస్తున్నా కేసు ఇంకా వీడలేదు. నిజాన్ని నీళ్లలో ముంచి దర్యాప్తు దారి మళ్లిందా అని అనుమానం వ్యక్తమవుతుంది. బాలిక ఆచూకీ తేలేదెప్పుడు, నిందితులకు శిక్ష పడేదెప్పుడని ప్రశ్నిస్తున్నారు బాలిక తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు. ఇక ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పినా ఆ జిల్లా పోలీసులు మాత్రం నిన్న రాత్రి వరకు అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. నిందితులకు జిల్లా టీడీపీ పెద్దలు కొమ్ములు కాస్తున్నారని, అందుకే పోలీసులు కేసు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళలు, బాలికపై అఘాయిత్యాల విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నానాయాగి చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎంలుగా ఉండి కూడా నంద్యాల ముచ్చుమర్రిలో 9 ఏళ్ల గిరిజన బాలిక అదృశ్యంపై నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వ తీరు అత్యంత సందేహాస్పదంగా మారింది. అసలు ఆ బాలిక జీవించి ఉందో లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఇటువంటి ఘటనలు జరిగిన వెంటనే నిందితులను శిక్షిస్తామని రాష్ట్ర హోంమంత్రి చెబుతున్నారు. కానీ ఆడపిల్లలపై అఘాయిత్యాల కేసుల్లో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.